అందరికీ నా నమస్కారం. నేను డ్రైవింగ్ షాప్ రాజుని మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఒక 4 మాటలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఈ మధ్యన గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్లు కనపడ్డారు. అయితే మామూలుగా మా వాళ్ళకి ఏదో బాగాలేదంటే నేను చూస్తాకి వెళ్ళానండి గాంధీ హాస్పిటల్కి. అయితే అందరు కిడ్నీ ఫెయిల్యూర్స్, క్యాన్సరు, చాలామంది ఇలాంటి వ్యాధులతో చాలా బాధపడుతున్నారండి గాంధీ హాస్పిటల్. నేను ఎందుకు ఈ వీడియోని మాట్లాడాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఈ రోగం అనేది ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఏంటంటే ముందు మనం ఈ రోగం రావద్దు అనుకుంటే ఫస్ట్ ఒక పని చేయాలండి. మనం వాటర్ తాగాలి, నూడిల్స్ మానేయండి, చాలా వరకు బయట ఆయిల్ ఫుడ్ మానేయండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆయిల్ ఫుడ్ తిని చాలామంది గాంధీ హాస్పిటల్లో నేను ఒక ఆమెను అడిగితే ఏంటమ్మా అని అంటే, నిజంగా ఇష్టం వచ్చిన ఆయిల్ ఫుడ్ బయట ఫుడ్ బాగా తినేటోళ్ళు అన్న, ఆ తినడం వల్ల ఈరోజు మేము ఇంతవరకు తెచ్చుకున్నాం. ప్రతి మనుషులు గ్యాస్ ప్రాబ్లం, తర్వాత లివర్ ప్రాబ్లం, బీపీ, షుగరు, చాలామంది ఇదే రోగాలతో బాధపడుతున్నారండి. దయచేసి మీరు ఫస్ట్ ఈ వాటర్ తాగండి. అందరూ తాగాలి. డ్యూటీలకి వెళ్ళినోళ్ళు, జాబులు చేసుకునేటోళ్ళు, అందరూ పిల్లలతో సహా ఇంటోళ్ళు ఎవరైనా సరే మన దేశాన్ని, మన రాష్ట్రం బాగుండాలంటే ఫస్ట్ ఈ నీళ్ళు తాగాలి మనం ఖచ్చితంగా. ఈ నీళ్ళు ఎంత తాగితే అంత మంచిదండి. బయట వీలైన వరకు బయట ఫుడ్ మానేయండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, మన ఇంట్లో సొంతంగా చేసుకొని తినడం చాలా మేలు. మా ఊళ్ళో పల్లెటూరులో మాది భీమవరం. మన భీమవరం వెళ్ళినప్పుడు మా ఇంటి పక్క ఒక ఆమె కలిసాను నేను. ఆవిడకి 110 సంవత్సరాలు. నేను వీడియో తీయలేదు కానీ వీడియో తీస్తాను ఈసారి వెళ్ళినప్పుడు, ఆమె చూపిస్తాను. అయితే ఆమె ఇప్పుడు కూడా పొయ్యి ఉంటుంది, మన ఊర్లో కట్టెల పొయ్యి ఉంటుంది కదా, ఆ కట్టెల పొయ్యితోటి ఆవిడ ఏం చేస్తుందంటే మంచిగా అన్నం వండుకొని అంత గంజి తింటుందా. మనకి అన్ని కూరలతో అన్ని తింటున్నారు ఇక్కడ అంతా. ఆవిడ గంజి నీళ్ళతోటి ఇంకా 110 సంవత్సరాలు బతికుంది. తాగితే కారం పొడి, ఎల్లుల్లిపాయలు మంచిగా దంచుకొని, అంతేది ఉప్పు, అంత కారం, అంతేనండి. మసాలా గిసాలు అవి ఏం వాడదు. ఎల్లుల్లిపాయలు అప్పం ఫ్రెష్ దంచుకొని ఆవిడ కూర వండుకుంటుంది. మామగారు అంటే ఇప్పుడు నాకు సుమారు లేదని 30 సంవత్సరాలు ఉన్నాయి. 30 సంవత్సరాలకి నేను ఇప్పుడు గ్యాస్ నొప్పితో బాధపడుతున్నాను నిజం చెప్పాలంటే. ఆమెకి 110 సంవత్సరాలండి నిజంగా. కానీ ఆమె హెల్తీగా ఉంది. ఏ షుగర్ లేదంట, ఏ బీపీ లేదంట. మన చెక్ చేయించుకొచ్చిందంట. ఏ షుగర్ లేదంట, ఏ బీపీ లేదంట, ఏం లేదంట. ఇప్పుడు 10 సంవత్సరాలకి బీపీలు షుగర్ లేదంటే దరిద్రం కాకపోతే. అందుకే దయచేసి మీ అందరికీ జోడెట్టి మీరు నమస్కారం చెప్తున్నాను, మీ అందరికీ దండం పెడుతున్నాను. మీ టైరింగ్